తెలుగు రాష్ట్రాల్లో ఢోలీ మోతలు మారడం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ఆదిలాబాద్, ఖమ్మం, మన్యం, పోలవరం జిల్లాల్లో అధికంగా అటవీ ప్రాంతాలున్నాయి. ఈ జిల్లాలోని అటవీ ప్రాంత సమీపంలో నివాసం ఉంటున్న గిరిజన గ్రామాలకు రోడ్డు మార్గాలు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా గర్భిణీలు, వివిధ వ్యాధులతో ఇబ్బంది పడుతున్న గిరిజనులు ఆసుపత్రికి వెళ్లాలంటే నరకం అనుభవించాల్సి వస్తోంది. పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలోని కర్మన్కొండ ప్రాంతంలో గిరిజన మహిళ పాము కాటుకు గురైంది. గిరిజన గ్రామాలకు రోడ్డు మార్గం లేకపోవడంతో ఆదివాసులు డోలీలో మోసుకుంటూ కొండలు ఎక్కుతూ దిగుతూ కోటూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్తున్నారు. అంబులెన్స్ లో వైద్యం అందించేందుకు ఈఎంటీగా విధులు నిర్వహిస్తున్న వెంకట్ హుటాహుటిన బాధితురాల్ని తన బైక్ పై ఆసుపత్రికి తరలించారు. వెంకట్ డ్యూటీలో లేకపోయినా బాధితురాల్ని ఆసుపత్రికి తరలించడం గమనార్హం. వెంకట్ బాధితురాల్ని ఆసుపత్రికి తరలించినా అక్కడ డ్యూటీలో ఉండాల్సిన వైద్యులు ఆసుపత్రిలో ఉండకపోవడంతో స్టాఫ్ నర్సులే అత్యవసర వైద్యం అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏజెన్సీ గ్రామాలకు రోడ్డు మార్గాలు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్న గిరిజనులకు ఆసుపత్రిలో డ్యూటీలో ఉండాల్సిన వైద్యులు సైతం డుమ్మాలు కొడుతుండటం వారి పాలిట శాపంగా మారింది. ప్రభుత్వాలు తమ గ్రామానికి రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేయాలని గిరిజనులు కోరుతున్నారు. ఎన్నికల సమయంలో వచ్చి ఓట్లు అడుగుతారే తప్ప తమ సమస్యలు తీర్చడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.